ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 3వ భాగం. భీష్ముడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, అర్వాకోత్సతములని మానవుల సృష్టి గురించి మీరు ఇది వరకు చెప్పి ఉంటిరి. ఆ బ్రహ్మ వారిని ఎలా సృష్టించెనో విస్తారముగా చెప్పవలేను. ఓ మహాముని, వర్ణములను గుణములను ఎలా సృష్టించెను? బ్రాహ్మణాది వర్ణముల వారికి చెప్పబడిన కర్మలు ఏమిటి? పులస్త్యుడు ఇలా పలికెను: ఓ కురుశ్రేష్ఠ, పూర్వము సత్వగుణాభిధ్యానము చేయుచున్న సృష్టికర్త ముఖము నుండి సత్వగుణపూర్ణులైన జీవులు సృష్టింపబడిరి. బ్రహ్మ యొక్క వక్షస్థలం నుంచి రాజసోద్రిక్తులైన వారు జన్మించిరి. ఉరువులు తొడల నుండి రజోతమో గుణములు 2 గల జీవులు ఉద్భవించిరి. బ్రహ్మ యొక్క పాదముల నుంచి తమో గుణోద్రిక్తులైన జీవులు సృష్టింపబడిరి. ముఖము నుండి ఉద్భవించిన వారు బ్రాహ్మణులైరి. వక్షస్థలము నుంచి ఉద్భవించిన వారు క్షత్రియులైరి. తొడల నుంచి ఉద్భవించిన వారు వైశ్యులైరి. పాదముల నుంచి ఉద్భవించిన వారు శూద్రులైరి. ఈ విధముగా 4 వర్ణములు సృష్టింపబడినవి. ఈ చాతుర్వర్ణముల సృష్టి బ్రహ్మయజ్ఞ సాధన కొరకే చేసెను. ఓ మహారాజా, చాతుర్వర్ణములు ఉత్తమమైన యజ్ఞ సాధనములు. యజ్ఞములచే దేవతలు తృప్తులగుదురు. వృష్టి అంటే వర్షము వలన మానవులు తృప్తులగుదురు. అందువలననే ధర్మయజ్ఞములు కళ్యాణహేతువులు విరుద్ధమైన ఆచారములను విడచి సదా సన్మార్గములో ప్రవర్తించుచు ఉత్తమ కర్మలు ఆచరించుచు మానవుల చేతనే యజ్ఞములు ఆచరించబడును. మానవులకు మనుష్యత్వము వలననే స్వర్గము ప్రాప్తిస్తుంది, మోక్షము కూడా లభిస్తుంది. తమ అభిరుచికి తగిన స్థానమును మానవులు పొందెదరు. ఓ రాజోత్తమ, బ్రహ్మ ప్రజలను సృష్టించెను. ప్రజలు ధర్మానుష్ఠానపరులై నిర్మలులై శుద్ధాంతఃకరణలై చక్కని ఆచారము కలవారై సమస్త బాధల నుంచి విముక్తులై ఉండుటకు 4 వర్ణములను ఏర్పరచెను. శ్రీహరిని వారి శుద్ధాంతఃకరణములో నిలిచినంత వారు శుద్ధ జ్ఞానము దర్శింతురు. దానినే బ్రహ్మపదమందురు. అందుచేతనే కాలాత్మకుడైన ఆ బ్రహ్మ నివాసము విరంచి నివాసం అనబడెను. ఓ రాజేంద్ర, అత్యల్పమైన సారము కలిగిన అధర్మమునకు మూలమైన ఘోరమైన ఈ సంసార సాగరములో పడుటకు కారణము తమస్సు. ఇది లోభము వలన కలుగును. క్రమముగా రాగము జనించును. దీని వలన మానవులకు సహజమైన సిద్ధి కలుగదు. ఓ రాజా, వశ్యము మొదలైన సిద్ధులు 8 ఉన్నవి. ఆ సిద్ధులు క్షీణించినచో పాపము పెరుగును. ద్వంద్వములకు పశులై దుఃఖార్తులగుదురు. వాటి నుంచి తప్పించుకొనుటకు వారు దుర్గములను ఏర్పరచుకొందురు. పర్వతములలోను అడవులలోను జలములలోను కోటలను నగరములను గ్రామములను ఏర్పరచుకొందురు. చలి తాపము మొదలగు క్లేశముల నుంచి ఉపశమనము పొందుటకు వాటిలో గృహములు నిర్మించుకుందురు. ఇటు చలికి ఎండకు ప్రతిక్రియలను చేసుకొని వారి కర్మానుసారము వ్యవసాయము ఇతర వృత్తులను చేసెదరు. ఆహారం కోసం ధాన్యము, యవలు, గోధుమలు, చిరువడ్లు, నువ్వులు, కొర్రలు, కోవిదార, దేవకాంచన వృక్షములు, కోద్రవ, ఆళ్ళు, చిక్కుళ్ళు, చిరుశెనగలు, అనుములు, ఉలవలు, కందులు, శనగలు, జనుము మొదలైన 17 రకాలు ఓషధులు గ్రామ్యములు. యజ్ఞములో ఉపయోగించే ఓషధులు 14 రకాలు. అవి గ్రామ్యములు మరియు వన్యములు, అనగా గ్రామములోను మరియు వనములోను లభించును. ధాన్యము, యవలు, మినుములు, గోధుమలు, చిరువడ్లు, నువ్వులు, కొర్రలు, ఉలవలు, చామలు, తృణధాన్యము, ఒక రకమైన కాయధాన్యము, అడవి గోధుమలు, వెదురు బియ్యము, మర్కటకములు అను 14 రకములు ఓషధులు గ్రామ్యములు మరియు వన్యములు.
ఇవి యజ్ఞమునకు చాలా ఉపయుక్తమైనవి. యజ్ఞముతో పాటు జీవుల పోషణకు కూడా ఇవి ఎంతో ఉపకరించును. అందువలననే ప్రాజ్ఞులైన వారు, పరాపరములను తెలిసిన వారు యజ్ఞములు చేయుదురు. ఓ రాజా, అనుదినము యజ్ఞానుష్ఠానము చేయుట వలన ఫలార్థులకు, మానవులకు ఎంతో ఉపయోగమున్నది. కాలము భగవంతుడు సృష్టించిన బిందువు, స్థానం, గుణమును అనుసరించి నియంత్రించును. వారికి కూడా ఈ యజ్ఞములు ఎంతో ఉపయోగపడును. ఆ తరువాత వర్ణాశ్రమ వ్యవస్థ, ధర్మ వ్యవస్థ కూడా ఏర్పడినది. ధర్మాత్ములలో శ్రేష్ఠుడా, వర్ణాశ్రమ ధర్మములు చక్కగా అనుష్ఠించు వారి కోసము వర్ణాశ్రమ ధర్మములు నిర్దేశించబడినవి. ఈ ధర్మములు ఆచరించుట వలన వారు పొందు ఫలములు కూడా చెప్పబడినవి. బ్రాహ్మణులు బ్రహ్మలోకమునకు వెళ్ళుదురు. వెన్ను చూపని క్షత్రియులు ఇంద్రలోకమునకు వెళ్ళెదరు. వైశ్యులు వారి ధర్మమును అనుష్ఠించుట వలన వాయులోకమును పొందుదురు. చక్కగా పరిచర్యలు చేయుచున్న శూద్రులు గంధర్వలోకమున కేగెదరు. గురువుల వద్ద వసించువారు బ్రహ్మచారులు 88,000 ఊర్ధ్వరేతస్కులైన ఋషులు ఉన్నత స్థానమును పొందుదురు. వనములో నుండువారు సప్తఋషులు ఉండు స్థానమును పొందును. గృహస్థుల ప్రజాపతిని చేరుదురు. సన్యాసులు బ్రహ్మస్థానమును చేరుదురు. యోగులు అమృత అంటే మరణము లేని స్థానమైన పరబ్రహ్మ పదమును పొందుదురు. ఏకాంత ప్రదేశములో వసిస్తూ తపోధ్యానములో లీనమైన వారు దివ్య సూర్యులు దర్శించే ఉత్తమ స్థానమును పొందుదురు. చంద్రుడు, సూర్యుడు మొదలైన గ్రహములు వస్తావి పోతావి, కానీ అధ్యాపిన నివర్తంతే నారాయణ పరాయణ. నారాయణ పరాయణుడైన వాడు ఈనాడు కూడా ఎన్నడూ వెనక్కి రాడు. వేదములను నిందించువారు, యజ్ఞములకు విఘాతం కలిగించువారు, వారి వారి ధర్మములను త్యాజించిన వారు ఘోరమైన తామిశ్రము, అంధాత మిశ్రము, మహారౌరవము, రౌరవము, ఆసిపత్రవనము, కాలసూత్రము, అవీచిమత్ ఆను నరకములను పొందుదురు. అంతటా ధ్యానమగ్నుడైన అతని అంటే బ్రహ్మ నుంచి మానసపుత్రులు ఉద్భవించిరి. ధీమంతుడైన అతని శరీరము నుంచి, అంగముల నుంచి, ఇంద్రియములతో పాటు జీవులు కూడా ఉద్భవించిరి. దేవతలు మొదలుకొని స్థావరముల వరకు, నేనిది వరకు చెప్పిన జీవులందరూ త్రిగుణాత్మకులు, సత్వ రజస్తమో గుణ ప్రకృతి కలవారు. ఈ విధముగా స్థావర జంగముల సృష్టి జరిగినది. ఈ విధముగా జీవులు సృష్టింపబడి వృద్ధి పొందిన పిదప బ్రహ్మ తనకు సమానులైన మానసపుత్రులను సృష్టించెను. వారే భృగువు, నేను అంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. వీరినే పురాణములు నవబ్రహ్మలని పేర్కొనినవి. పూర్వము సృష్టించబడిన సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు సృష్టి కార్యంలోనూ ప్రపంచమునందును నిరపేక్షులైరి, ఇష్టము లేని వారైరి. వారు నలుగురు: జ్ఞానవంతులు, రాగబంధరహితులు, ద్వేషరహితులు, మాత్సర్యము లేనివారు. ఈ విధముగా సృష్టి కార్యమునందు వీరు నిరపేక్షులైరి. వీరిని చూచి బ్రహ్మకు 3 లోకములను భస్మము చేయునంత కోపము వచ్చినది. ఈ క్రోధము నుంచి జ్వాలలు ఎగిసినవి. అతని పాలభాగము నుంచి బ్రుకుటి ముడిపడగా క్రోధముతో రుద్రుడు ఉద్భవించెను. పెద్ద శరీరము గలవాడు, మధ్యాహ్న సూర్యుని పోలినవాడు, సగము స్త్రీ సగము పురుష శరీరము కలవాడు, ప్రచండు అయిన రుద్రుని చూచి నిన్ను నీవు 2గా విభాగించుకొమ్మని పలికి బ్రహ్మ అంతర్ధానమయ్యెను. ఆ విధముగా ఇతడు స్త్రీగా పురుషునిగా విభాగించుకొనెను. పురుష శరీరమును 11గా విభజించెను. స్త్రీ రూపమును కూడా 11గా విభజించెను. సౌమ్య, క్రూర, శాంత రూపములుగా విభజించెను. అలాగే తెల్లనివిగా, నల్లనివిగా కూడా తన రూపములను విభజించెను. అటు పిమ్మట స్వయముగా ఉద్భవించిన అతనిని స్వయంభూవుగా రూపొందించి
మను ప్రజాపతిని గావించెను. తనకు ప్రతిరూపమైన మనువును సృష్టి వృద్ధిపరచుటకు నియమించెను. అతడే స్వయంభువ మనువు. సమస్త కల్మషముల నుండి ముక్తురాలైన శతరూపమును అతడు భార్యగా స్వీకరించెను. ఆ ఉత్తమ పురుషుని నుంచి శతరూప ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇద్దరు పుత్రులు, ప్రసూతి అకూతి అను ఇద్దరు పుత్రికలకు జన్మనిచ్చెను. మొదటి కుమార్తె అయిన ప్రసూతిని దక్షునకు, అకూతిని రుచునకు ఇచ్చెను. ఇచ్చి వివాహము చేసెను. రుచి అకూతిని స్వీకరించెను. ఆ తరువాత వారికి ఒక మిథునము ఉదయించినది. అందు పురుషుడు యజ్ఞము, స్త్రీ దక్షిణ. యజ్ఞపురుషునకు దక్షిణయను. ఆ భార్యయందు 12 మంది పుత్రులు జన్మించిరి. వారు యమదేవతలుగా ప్రసిద్ధులు. దక్షుడు ప్రసూతి యందు 24 మంది పుత్రికలకు జన్మనిచ్చెను. వారి పేర్లను చెప్పెదను విను. శర్ధ, లక్ష్మి, ధృతి, పుష్టి, తుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి. ఈ 13 మందిని ధర్మునకు భార్యలుగా దక్షుడు సమర్పించెను. అందమైన కన్నులు గల మిగిలిన 11 మంది ముందు వారికంటే చిన్నవారు. వారి పేర్లు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వథ, భృగువు, భవుడు, మరీచి, అంగీరసుడు, నేను అంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, వహ్ని మరియు పితరులు. వీరందరూ క్రమముగా ఆ 11 మందిని భార్యలుగా స్వీకరించిరి. శర్ధ కామునకు, లక్ష్మి బలునకు, ధృతి నేమమునకు, తుష్టి సంతుష్టునకు, పుష్టి లోబునకు, మేధ శృతునకు, క్రియ దండుడు, నయుడు మరియు వినయునకు, బుద్ధి బోధునకు, లజ్జ వినయునకు, వపువు వ్యవసాయునకు, శాంతి క్షేమమునకు జన్మనిచ్చిరి. సుకుడు, బుద్ధి, యశుడు, కీర్తి వీరు ధర్ముని పుత్రులు. కామకునకు నందిని ద్వారా అర్షుడు జన్మించెను. ఈతడే ధర్ముని పౌత్రుడు మనుమడు. అధర్ముని భార్య హింస. వీరికి అనృతుడు అను కుమారుడు, నికృతి అను కుమార్తె జన్మించిరి. వారిరువురికి అనృత, నికృతులు, భయుడు, నరుకుడు కలిగిరి. వీరిరువురి కలియికలో మాయా, వేదన జన్మించిరి. వారిరువురి కలియికలో పుట్టినవాడి సర్వజీవుల ప్రాణములను హరించే మృత్యువు రౌరవుని ద్వారా వేదన అంటే దుఃఖమునకు జన్మించెను. మృత్యువునకు పుట్టినవారే వ్యాధి, జర, శోక, తృష్ణ మరియు క్రోధ. వీరందరూ దుఃఖ మృత్యువునకు పుట్టినవారే. వ్యాధి, జర, శోక, తృష్ణ మరియు క్రోధ వీరందరూ దుఃఖునితో కలిసి ఉండును. వీరు అధర్మ లక్షణులు. వీరికి భార్యలు లేరు, పిల్లలు కూడా లేరు. వీరు ఊర్ధ్వ రేతస్కులు. ఓ రాజా, వీరే బ్రహ్మ యొక్క రౌద్ర రూపములు. వీరే ప్రళయమునకు హేతువులై లోకమును నాశనము చేయుదురు. ఇక బ్రహ్మ చేసిన రుద్ర సృష్టిని వివరించెదను. కల్పము ప్రారంభమైనప్పుడు తనతో సమానుడైన పుత్రుని కోసం ధ్యానించుచుండగా నీలలోహిత వర్ణుడు అయిన ఒక కుమారుడు సుస్వరముగా ఏడ్చుచు ఉద్భవించెను. ఆ బాలుని యందు జాలితో ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగగా, నాకు పేరు పెట్టు అని సృష్టికర్త అయిన బ్రహ్మతో పాటు పలికెను. నువ్వు ఏడ్చుచున్నందున నీ పేరు రుద్రుడు. ఏడ్వకు, ధైర్యం అవలంబించు. బ్రహ్మ ఇలా పలుకగా ఆ బాలుడు 7 మార్లు ఏడ్చెను. అందువలన ఆ బాలునికి మరొక 7 నామములిచ్చెను. ఆ విధముగా ఈ 8 మందికి 8 స్థానములను ఏర్పరచెను. బ్రహ్మ రుద్రునితో ఇలా పలికెను. భవ, శర్వ, ఈశాన, పశుపతి, భీమ, ఉగ్ర, మహాదేవ, సూర్యుడు, జలము, మహి అంటే భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు, సోముడు వరుసగా నీకు శరీరములు. ఈ విధముగా రుద్రుడు సతిని భార్యగా పొందెను. ఆ సతీదేవి దక్షిణిపై
కోపముతో దేహత్యాగం చేసినది. తిరిగి హిమవంతునికి మేన ద్వారా పుత్రికగా జన్మించినది. భవుడు హిమవంతుని యాచించి తిరిగి ఆమెను భార్యగా పొందెను. దక్షుని పుత్రిక అయిన ఖ్యాతి దాత విధాతలను పుత్రులుగా మరియు దేవదేవుడైన నారాయణుని పత్ని అయిన శ్రీదేవికిని జన్మనిచ్చెను. లక్ష్మీదేవి ఆవిర్భావం. భీష్ముడు ఇలా పలికెను: మహాత్మా, లక్ష్మీదేవి క్షీరసాగరము నుంచి ఉద్భవించినదని నేను విన్నాను. మరి భృగు ద్వారా ఖ్యాతికి జన్మించినదని మీరు ఎలా చెప్పుచున్నారు? శుభకరురాలైన దక్షుని పుత్రిక దేహమును ఎలా త్యాజించినది? ఆమె తిరిగి మేనయందు ఎట్లు జన్మించినది? హిమవంతుని పుత్రికను దేవదేవుడు ఎందుకు భార్యగా స్వీకరించెను? దక్షునితో విరోధము ఎందుకు వచ్చినది? పూజ్యులు మా యందు దయతో చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: ఓ రాజా, నీవు అడిగినందువలన నీవు అడిగినదంతా చెప్పెదను, వినుము. శ్రీదేవి గురించి నే బ్రహ్మ ద్వారా విన్నదంతా నీకు చెప్పెదను. అత్రి కుమారుడు దుర్వాసుడు భూమి యందంతటా సంచరించుచున్నప్పుడు ఒక విద్యాధర స్త్రీ చేతిలో సుగంధభరితమైన ఒక దివ్యమాలను చూచెను. ఆ మాలను నాకివ్వు, నా జటాజూటమన్నందు ధరించెదనని అడిగెను. ఆమె సంతోషముతో దానిని దుర్వాసునికిచ్చెను. దుర్వాసుడు సంతోషంతో చాలా కాలము ఆ మాలను తలకు చుట్టుకొని పిచ్చివాని వలె ఇలా పలికెను: ఉన్నతమైన పాలిండ్లతో శోభ కలిగిన అలంకారములతో నున్న ఒక విద్యాధర స్త్రీని నేను చూచాను. అప్పటి నుంచి నా మనసు సంక్షోభము పొందుచున్నది. నేను కామ ప్రవృత్తి లేనివాడను. నా భాగ్యమును ప్రదర్శించుచు మరొక దగ్గరకు వెళ్ళదనని పలికి భూమి అంతటా తిరుగుచుండెను. త్రిలోకాధిపతి శచీపతి అయిన ఇంద్రుడు ఐరావతముపై వచ్చుచుండుట కాంచి ఉన్మత్త తుమ్మెదలు ముసురుచున్న తన తల మీది మాలను తీసి ఇంద్రునిపైకి విసిరెను. ఆ మాలను తీసుకొని ఇంద్రుడు ఏనుగు తలపై పెట్టెను. అక్కడ ఆ మాల కైలాసములోని గంగవలే శోభించెను. మదముతో కళ్ళు మూసుకుపోయిన ఆ ఐరావతము తొండముతో ఆ మాల నెట్టి దానిని వాసన చూచి నేలకేసి కొట్టెను. మునిపుంగవుడైన దుర్వాసుడు అది చూచి క్రుద్రుడై దేవేంద్రునితో, దుష్టుడా, ఐశ్వర్య మదంతో స్తబ్దుడవైన ఇంద్ర, నేనిచ్చిన మాల లక్ష్మీకి స్థానమైనది. నేనిచ్చిన ఆ మాలను నీవు గౌరవించలేదు. పైగా నేనిచ్చిన మాలను నేలకేసి కొట్టావు. మూర్ఖుడా, నీచే పాలింపబడిన 3 లోకములోనున్న లక్ష్మి నశించుగాక. ఎవరు కోపించినచో చరాచరములన్నీయు భయపడునో అట్టి నన్ను దేవరాజు నన్ను గర్వంతో అవమానించావు. ఆ మాటలు విని దేవేంద్రుడు సత్వరమే ఐరావతం మీద నుండి దిగి దుర్వాస మునిని ప్రార్థించెను. ఇంద్రుని ప్రార్థనలకు శాంతించిన ఆ దుర్వాసుడు, దేవేంద్ర, ఎక్కువ మాట్లాడి ఏమి ప్రయోజనము? నేను నిన్ను క్షమించను అని పలికి వెళ్ళిపోయెను. ఇంద్రుడు కూడా ఐరావతమునెక్కి అమరావతికి తన పట్టణముకు వెళ్ళెను. ఆనాటి నుండి ఇంద్రునితో పాటు 3 లోకములు ఐశ్వర్యహీనమయ్యెను. యజ్ఞములు జరుగుట లేదు, తాపసులు తపస్సు చేయుట లేదు, దానములు ఇచ్చుట లేదు. జగత్తంతా నష్టప్రాయమయ్యెను. 3 లోకములు ఐశ్వర్యహీనములు కావడంతో శక్తిహీనమయ్యెను. దాంతో దైత్యులు, దానవులు దేవతలపై దండయాత్ర చేసిరి. దైత్యులు దేవతలను జయించిరి. ఇంద్రాదులు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మను శరణు పొందిరి. దేవతలు జరిగినదంతా జరిగినట్లు బ్రహ్మదేవునకు విన్నవించిరి. బ్రహ్మదేవుడు వారితో మాట్లాడి వారందరినీ తీసుకొని పాలసముద్రం యొక్క ఉత్తర తీరమునకు వెళ్ళెను. అక్కడికి వెళ్ళి పితామహుడు భగవంతుడైన వాసుదేవుని ఉద్దేశించి ఇలా పలికెను: ఓ విష్ణు, మేలుకొనుము. వెంటనే దేవతలకు హితము చెయ్యు. నీవు లేకుండా దేవతలు, దానవులు చేతిలో పదే ఓడిపోవుచున్నారు. ఆ పుండరీకాక్షుడు పురుషోత్తముడు ఈ విధముగా పలికిన మాటలను దేవతలను చూచి ఇలా పలికెను: ఓ దేవతలారా, మీకు తిరిగి తేజస్సును పెంపొందించెదను. మీరు ఏమి చేయవలేనో చెప్పెదను.
మీరు దైత్యులతో కలిసి సకల ఔషధులను తెచ్చి పాలసముద్రంలో వెయ్యండి. మందర పర్వతమును కవ్వముగా చేసుకొని వాసుకినిగా త్రాడు చేసుకొని దైత్యులతో పాటు పాలసముద్రమును మదించండి. నా సహాయముతో మీరు అమృతమును పొందెదరు. సముద్ర మదనం గురించి దైత్యులతో సామముతో మాట్లాడి మీరు ఫలమును సమానముగా పొందండి అని చెప్పెను. పిదప దేవతలతో, దేవతలారా, మీరు సముద్రము మదించునప్పుడు అందులో నుంచి వచ్చే అమృతమును త్రాగుట వలన మీరు అమరులగుదురు. సురద్వేషులకు అమృతము దక్కకుండా కేవలము క్లేశము మాత్రము పొందునట్లు నేను చేసేదను. దేవదేవుడైన నారాయణుడు దేవతలతో ఈ విధముగా పలుకగా దేవతలు అసురులతో సంధి చేసుకొని అమృతము కోసం ప్రయత్నము మొదలుపెట్టిరి. దేవతలు, దైత్యులు, దానవులు కలిసి శరత్కాల మేఘముల వలె తెల్లగానున్న పాలకడలిలో సంగ్రహించిన సమస్త ఔషధులను వేసి వాసుకిని త్రాడుగా చేసుకొని సముద్రమును మధించిరి. దేవతలందరూ వాసుకి తోకవైపు ఉండగా దైత్యులు ముందరి వైపు అంటే తలవైపు ఉండునట్లు విష్ణువు వారిని వినియోగించెను. వాసుకి తలల నుండి వచ్చే శ్వాస అంటే గాలులకు అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి అసురులు నిస్తేజులైరి. తోకవైపున్న దేవతలు మేఘములు వర్షించుట వలన చల్లని గాలి బీచి బలవంతులైరి. క్షీర సముద్ర మధ్యలో బ్రహ్మ, విధులలో శ్రేష్ఠుడైన బ్రహ్మ, మహాతేజోవంతుడైన మహాదేవుడు విష్ణువు వెనుక ఉండిరి. ఆ పర్వతం అప్పుడు 2 చేతులతో మందరగిరిని పట్టుకొని వాసుకిని తాడుగా చుట్టి దేవదానవుల మధ్యలో నిలిపెను. కూర్మ రూపము ధరించి విష్ణువు సముద్రము లోపల ఉండెను. మరొక తేజస్సుతో దేవతలకు పుష్టిని కలిగించుచుండెను. ఈ విధముగా పాలసముద్రమును మదించుచున్నప్పుడు మొదట ఆవిర్ధన్యము అంటే అవిస్సు నుంచి పాత్ర సురులచే పూజింపబడే కామధేనువును ఆవిర్భవించెను. దేవదానవులిరువురు పరమానంద భరితులైరి. వారి చూపులకు కదలకుండా ఉండెను. మనస్సులు చెదిరిపోయెను. ఆకాశములోనున్న సిద్ధులు ఇది ఏమి అని చింతించుచుండిరి. అంతటా మత్తుచే తిరుగుచున్న చూపులతో వారుణీదేవి ఉద్భవించెను. ఒకే ఒక్క వస్త్రమును ధరించి విరబోసుకొనిన కేశములతో స్తబ్దమైన కదలికలేని కన్నులు చివర ఎర్రబడి అడుగడుగునా తూలుతూ నేను బలమును ప్రసాదించే దేవతను, ఓ దానవులారా నన్ను స్వీకరించండి అని పలికెను. ఆమెను అపవిత్రురాలిగా తలచి సురులు వదిలివేసిరి. దైత్యులు ఆమెను స్వీకరించిరి. దైత్యులు ఆమెను గ్రహింపగానే ఆమె సుర అంటే మద్యము అయినది. తిరిగి మదించుచుండగా పారిజాత వృక్షము ఉద్భవించినది. దేవతల ఐశ్వర్యమైన పారిజాతము దేవవనమును అలంకరించెను. అటు పిదప రూప ఔదార్య గుణోపేతులైన 60 కోట్ల అప్సర గణాలు పుట్టుకొచ్చిరి. దేవదానవులకు వారు సామాన్యము అనగా వారిరువురికి చెందినవారు. పుణ్యకర్మలు చేసిన వారందరికీ సమానముగా అనుభవింపదగినవారు. ఆ తరువాత దేవతలకు ఆనందం కలిగించే చంద్రుడు వచ్చెను. ఈ చంద్రుడు నా జటలకు తప్పక భూషణమగును. చంద్రుని నేను తీసుకొనెదను అని శంకరుడు కోరెను. హరుని శిరమున చంద్రుడు భూషణమగుటకు బ్రహ్మ సమ్మతించెను. పిదప భయంకరమైన కాలకూట విషము ఉద్భవించెను. దాని వలన అందరూ దేవతలతో పాటు దానవులు కూడా దుఃఖమును పొందిరి. శంకరుడు దానిని యథేచ్ఛగా స్వీకరించి త్రాగెను. అది త్రాగుట వలన శంకరుడు విషమును ఉదరములోనికి వెళ్లకుండా కంఠములోనే నిలిపినందున కంఠము నీలవర్ణమయ్యెను. అందువలననే అతడు నీలకంఠుడయ్యెను. పాలకడలిలో ఉద్భవించిన మిగిలిన విషమును నాగులు త్రాగిరి. అటు తరువాత తెల్లని మేఘముల వంటి వస్త్రములను ధరించి చేతిలో అమృత భాండముతో ధన్వంతరి ఆవిర్భవించెను. వైద్యులకు రాజైన ధన్వంతరి దర్శించిన దేవతలు స్వస్థ చిత్తులైరి. ఆ తరువాత అశ్వము, ఉచ్చైశ్రవము
ఆ తరువాత ఐరావతము ఉద్భవించినవి. అంతటా వికసించిన కమలములో ఆసీనురాలై చేతిలో పద్మము ధరించి మహా అద్భుతమైన ప్రతిభతో పాలకడలి నుంచి శ్రీదేవి ఉద్భవించెను. ఆమె దర్శనముతో మహర్షులు ఆనందభరితులై ఆమెను, ఆ తల్లిని శ్రీసూక్తముతో స్తుతించిరి. విశ్వవసును ముందుంచుకొని గంధర్వులు గానము చేసిరి. ఘృతాచి ప్రముఖముగా అప్సరలు అందరూ నాట్యము చేసిరి. శ్రీదేవికి అభిషేకము చేయుటకు గంగాది నదులన్నీ అక్కడికి వచ్చినవి. దిగ్గజములు సువర్ణ పాత్రలో స్వచ్ఛమైన జలమును తెచ్చి శ్రీదేవిని సర్వలోకేశ్వరిని అభిషేకించిరి. క్షీరసాగరుడు ఇంకా వికసించిన పద్మములతో చేసిన మాలను సమర్పించెను. విశ్వకర్మ దివ్యాభరణములను సమర్పించెను. సుస్నాత అయి దివ్యమాలలను వస్త్రములను ధరించి దివ్యాభరణ భూషిత అయిన ఆ కన్యను చూచి ఇంద్రాది దేవతలు, విద్యాధరులు, ఉరగములు, దానవులు, మహాదైత్యులు, గుహ్యకులతో పాటు రాక్షసులు అందరూ ఆమెను అభిలషించిరి. అంతటా బ్రహ్మదేవుడు, వాసుదేవా, ఈ కన్యను నీ కొసంగుచున్నాను, నీవు మాత్రమే ఈమెను స్వీకరించు. దేవదానవులను ఈ విషయములో నేను వారించి తిని, ఈమె ఎడ చూపిన లౌల్యమునకు నేను సంతుష్టుడనైతిని అని పలికెను. పిదప బ్రహ్మ ఆమెతో ఇలా పలికెను: దేవి, నీవు కేశవుని వద్దకు వెళ్ళుము. నేను నీకిచ్చిన పతిని పొందుము. శాశ్వత ఆనందమును బడయుము. అంతట దేవతలందరూ చూచుచుండగా ఆ లక్ష్మీదేవి శ్రీహరి వక్షస్థలమును అలంకరించెను. వక్షస్థలమును చేరిన పిమ్మట లక్ష్మీదేవి దేవునితో, విష్ణువుతో ఇలా పలికెను: ఓ సర్వ జగత్ప్రియ, మీరు నన్ను ఎన్నడూ విడువరాదు. నేను సదా మీ ఆదేశమును పాలించుచు మీ వక్షస్థలములోనే నివసించెదను. ఈ విధముగా విష్ణు వక్షస్థలమున చేరిన లక్ష్మీదేవిని దర్శించి దేవతలు అమితానందభరితులైరి. విష్ణు పరాన్ముఖులైన విప్రచిత్తి మొదలగు దానవులు ఇది చూచి మిక్కిలి విచారము పొందిరి. అంతట పాపబుద్ధులైన దైత్యులు ధన్వంతరి చేతిలోనున్న అమృత భాండమును లాగుకొనిరి. అప్పుడు విష్ణువు తన మాయతో శ్రీరూపమును ధరించి దానవుల వద్దకు వచ్చి వారిని కవ్వించి, ఆ అమృత కమండలమును నాకివ్వరు, మీకు వసురాలనై మీ గృహములోనే ఉందును అని పలికెను. రూప సంపన్నురాలైన ఆ దేవిని, త్రిలోక సుందరిని చూచి లోపవసులై ఆమెను పొందవలేనన్న కోరికతో అమృత భాండమును ఆమెకిచ్చి ఆమె ముందు నిల్చొని చూచుచుండిరి. దానవుల నుంచి అమృత భాండమును తీసుకొని విష్ణువు దేవతలకిచ్చెను. అంతటా ఇంద్రాది సురగణాలంతా అమృతమును సేవించిరి. ఇది చూసి దైత్యులు ఆయుధములను పైకెత్తి దేవతలపై దాడి చేసిరి. కానీ దేవతలు అమృత సేవనము వలన బలవంతులై దైత్యులను జయించిరి. దేవతలచే వధింపబడుచుండుట వలన దైత్యులు అన్ని దిక్కులకు పారిపోయి పాతాళమును చేరిరి. దేవతలు ఆనందముతో శంఖ చక్ర గదాధరునికి నమస్కరించి స్వర్గమునకు ఏగిరి. ఓ భీష్మ, అప్పటి నుంచి దానవులు శ్రీలోలులైరి. శ్రీకృష్ణునిచే ఉపేక్షింపబడి వారు రసాతలమునకు వెళ్ళిరి. సూర్యుడు ప్రసన్న కాంతితో ప్రకాశించుతో తన గమనమును మొదలుపెట్టెను. అగ్ని మిక్కిలి తేజస్సుతో వెలుగుచుండెను. సమస్త భూతములు ధర్మబుద్ధితో విరాజిల్లెను. ముల్లోకములు విష్ణువుచే రక్షింపబడుచు శ్రియాయుక్తమైనవి, లక్ష్మీ సంపన్నములైనవి. అంతట లోకధారకుడైన బ్రహ్మ దేవతలతో మీ రక్షణకు విష్ణువును వినియోగించితిని. దేవేశుడైన ఉమాపతి కూడా మీ యోగక్షేమములను చూచును. వారిరువురు మీకు ఉపాసింపదగినవారు. వారిరువురు మీ క్షేమమును చూచువారు, వరప్రదులు అని పలికి చతుర్ముఖుడు అంతర్ధానమయ్యెను. ఇంద్రుడు స్వర్గమునకు, శంకరుడు కైలాసమునకు, హరి వైకుంఠమునకు వెళ్ళిరి. దేవతలకు రాజైన నారాయణుడు 3 లోకములను పాలించెను. ఈ విధముగా లక్ష్మీదేవి పాలసముద్రము నుంచి ఉద్భవించినది.
ఓ రాజా, సనాతని అయిన లక్ష్మీదేవి మరొకసారి భృగువునకు ఖ్యాతి యందు అవతరించెను. నర్మదా నదీ తీరములో ఆమె పేరుతో పూర్వము ఒక నగరమునకు భృగు మహర్షి సృష్టించెను. బ్రహ్మ దానిని ఆమోదించెను. ఆ నగరమును తాళముతో సహా తండ్రికిచ్చి దేవలోకమునకు వచ్చెను. మరలా వెనుకకు వచ్చినప్పుడు ఆ పురమును తనకివ్వమని అడుగగా లోభముచే భృగువు వెనుకకు ఇవ్వలేదు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా పలికెను: నా తండ్రి నన్ను అవమానించాడు. నా నగరమును తీసుకొనినాడు అతని వద్ద నుంచి మీరు దానిని లాగుకొని నాకివ్వవలేను. అంతటా ఆ దేవుడు పుండరీకాక్షుడు చక్రగదాధరుడు భృగువు వద్దకు వెళ్ళి సానుకూల వచనములతో నీ నగరమును తాళముతో పాటు నీ పుత్రికకి ఇవ్వవలేను అని అడుగగా భృగువు కుపితుడై, ఓ దేవా, ఈ నగరమును నేనివ్వను. ఇది లక్ష్మీనగరం కాదు. నేనే దీనిని సృష్టించాను. అందువలన నేను దీనినివ్వను. నన్ను ఆక్షేపించవద్దు అని పలికెను. విష్ణువు తిరిగి, ఈ నగరమును ఓ మహర్షి నా ఆజ్ఞగా నీవు సమస్తమును ఇచ్చి తీరవలేను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.